శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు రాశిఫలాలకు స్వాగతం. ముందుగా మేషరాశి. వ్యాపార రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. అదృష్టం వరిస్తుంది. ఇంత బయట శుభపరిణామాలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుంటే మంచిది. చర్చలు సఫలీకృతం అవుతాయి. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. మాతృవర్గం వారితో ఆనందంగా గడపగలుగుతారు. ఉద్యోగుల్లో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మీరు అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. మిత్రుల సూచనలు సహాయాలు లభిస్తాయి. అనవసరమైన విషయాల్లో తలదూచుకోకుంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు శ్రీ దత్తా స్తోత్రం పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు చేసే అంచనాలు వరిస్తాయి. వ్యవహార దీక్షతో నెట్టుకొస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కొన్ని విషయాలలో పురోగతి లేక నిరుత్సాహపడతారు. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. వ్యవహారాల్లో తీరిక ఉండదు. ప్రణాళికలు రూపొందించుకుంటారు. డబ్బు సమయానికి చేతికి అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీరు ఈరోజు బిల్వ అష్టకం పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కన్యరాశి. మంచి నిర్ణయం ద్వారా శుభాలు జరుగుతాయి. బాధ్యతలను శ్రద్ధతో నిర్వహిస్తారు. బుద్ధి బలంతో ముందుకు సాగుతారు. విభేదాలు రాకుండా చూసుకోవాలి. దైవానుగ్రహంతో ముందుకు నడవలను. మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పట్టుదలతో ముందుకు సాగుతారు. మీ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుంది. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. అదృష్టమైన వార్తలు వింటారు. నోటీసులు అందుకుంటారు. అధికారుల వల్ల మంచి ప్రయోజనం లభిస్తుంది. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. పట్టుదలతో ముందుకు సాగుతారు. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు కాఫీ కలర్. మీరు ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. కష్టమైన పనులని పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల రాక ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యమైన పనుల్లో జాప్యం తగదు. ఆరోగ్యం సహకరించవచ్చు. కీర్తి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. వ్యాపార రంగంలో తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. సేవా కార్యక్రమం వైపు మొగ్గు చూపుతారు. భార్య తరపు బంధువు రాక ఊరటనిస్తుంది. రాజకీయ నాయకులతో గడపగలుగుతారు. ఒక పనిలో లాభం చేకూరుతుంది. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు హనుమాన్ దర్శనం చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. సోదర సహకారం లభిస్తుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఆదాయం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ఒక పనిలో లాభపడతారు. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు కుంకుమ రంగు. మీరు ఈరోజు గణేశుల దర్శనం చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరుల వలన కొన్ని నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఏ పైనైనా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేస్తే మంచిది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు కుంకుమ రంగు. మీరు ఈరోజు కాలభైరవ అష్టకం పఠించుకోవడం వల్ల శుభం జరుగుతుంది. మంచి మాటలో భాగంగా మనం ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుందామండి. ఎవరైనా మేము ఇల్లు కట్టుకోలేము, మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేవాళ్ళు ఒక మంత్రం చెప్తాను. ఈ మంత్రం జపించండి. తప్పకుండా వీళ్ళకు తొందరగా ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. రాసుకోండి. చింతామణి గృహంతస్థ శ్రీమన్ నాయక. చింతామణి గృహంతస్థ శ్రీమన్ నాయక అనే మంత్రాన్ని పఠించండి. ఈరోజు మనము ఒకటో తారీఖు పుట్టిన మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామండి. 1వ తారీఖు జన్మించిన వాళ్ళు మనస్తత్వాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 1వ తారీఖు జన్మించిన వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. పని చేసేటప్పుడు ఎటువంటి షరతులను నిబంధనలను వీరు ఒప్పుకోరు. ఇతరులతో కలిసి పనిచేయడం కంటే సొంతంగా పనిచేయడానికి మొగ్గు చూపుతారు. ఎప్పుడూ ఉండే రొటీన్గా పని కన్నా వినూత్న తత్వాన్ని కోరుకుంటారు. మంచి తెలివితేటలు కలిగి గంభీరమైన రూపంతో గొప్ప ఆత్మవిశ్వాసం, మంచి సృజనాత్మక కలిగి ఉంటారు. వ్యాపార వ్యవహారాల్లో మంచి బుద్ధి, కుశలత కలిగి పెద్ద వ్యాపారాల వైపు మొగ్గు చూపుతారు. ఒకరికి తల వంచరు. తెలిసిన సమాచారం, జ్ఞానం వీలైనంత వరకు ఉపయోగకరంగా ఉండాలని భావిస్తారు. పనికిరాని సమాచారం, జ్ఞానం ఇష్టపడరు. ఇతరులకు ఉద్దేశాలు, భావాలు తెలుసుకున్న వేరి నిర్దిష్ట ఉద్దేశాలు ఉంటాయి. ఒకసారి నిర్ణయం తీసుకుంటే మారదు. ఆ విషయంలో మొండిగా ఉంటారు. ఏదైనా పని
వీరు అనుకున్నంత తొందరగా జరగకపోతే కోపగించుకుంటారు. కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ప్రేమ అభిమానాలకు విలువనిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. వీరికి కంటికి చర్మానికి సంబంధించిన రుగ్మతలు ఉంటాయి. కళ్ళజోడు పడవలసి వస్తుంది. వీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యరశ్మిలో 10-15 నిమిషాలు నిలబడటం వల్ల వీరికి శుభం జరుగుతుంది. వీరు సూర్య ఆరాధన చేయడం మంచిది.